తెలియపరుస్తున్నాం. ప్రస్తుతం అంతా పాటు మేయర్ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్సీ ప్రవీణులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఏమంటారు? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 108 వాహనాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోన గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఆరోగ్యానికి ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పడకుండా 25 లక్షలు వ్యాయంతో ఏ వైద్యమైనా చేయించుకోవచ్చు అన్న విధానాన్ని తీసుకురొచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి విధానాన్ని తీసుకొస్తే దాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అన్నది లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంత కుతంత్రము, ఇంత కుళ్ళు ఏ రాష్ట్రంలోనా ఏ ముఖ్యమంత్రి చూపించడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలోన అంత చూపిస్తున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ ఉండవు. ఈ రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు. అలాగే ప్రైవేట్ కాలేజీలు కూడా గతంలో 4% మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి అన్ని రకాలుగా సీట్లు వచ్చే విధంగా చేస్తే ఈరోజు 17 మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి పీపీపీ 3లోని ప్రైవేటీకరణ చేయించి డబ్బులు దండుకోవాలి అన్న ఒక్క ఆకాంక్షతోటి ఈరోజు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోన మా ఎమ్మెల్సీ గారు అలాగే కార్పొరేటర్లు, చైర్మన్లు అందరం కలిసి ఈరోజు ఈ నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రైవేటీకరణ ఆగిందాక మా ఉద్యమం ఆగదని మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అంతా పాటు ఎమ్మెల్సీ రోహల్లాగా ఉన్నారు. చూస్తున్నాం ప్రస్తుతం మైనారిటీలకు సంబంధించి ఒక వైద్య కళను అదేవిధంగా సామాన్యులు కూడా అతి చేరువుగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే ఎలాంటి తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం వైద్య వ్యవస్థనే చిన్నాభిన్నం చేసే విధంగా, వైద్య విద్యకు అందరూ దూరం చేసే విధంగా ప్రైవేటీకరణ చేయడం అనేది ఏ విధంగా చూస్తున్నారు? మైనార్టీకి ద్రోహి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో పుట్టాడంటే అది మొదటిగా చంద్రబాబు నాయుడు. దేనికంటే ఎప్పుడు చూసినా మైనార్టీకి వెనకాలే పెట్టడం. ఆ ఎలక్షన్ టైంలో నేనున్నాను మైనార్టీ కానీ చూడండి, ఇప్పుడు షాదీ తోఫా కానీ ఏదైనా ఒకటైనా అమలు అవుతుంది. హజ్ హౌస్ కడతానన్నారు. హజ్ వాళ్ళకి ₹1,00,000 ఇస్తానన్నారు. ఏమని ఇచ్చారండి? అది వదిలేని ఇమాం హౌజుల డబ్బులు 8 ఏళ్ళ నుంచి మేము శాసన మండలిలో గొంతించుకుని సార్ డబ్బులు ఇవ్వండి అంటే ఇప్పుడు కూడా రూపాయి లేదు. కాబట్టి మైనార్టీ పెద్ద ద్రోహి అని చంద్రబాబు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళకి కాలేజీలో కాదు, కాలేజీలో హాస్పిటల్ కూడా వస్తాయి. నేను ఇప్పుడు రావటం తప్ప అండి. అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో అంటే గతంలో 2014 నుంచి 19 దాకా 500 కోట్లు ఆర్టీసీ వాళ్ళకి కేవలం ఒక ఇప్పుడు పోలవరం చూడడానికి జపము చంద్రన్న అని దానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అదే 500 కోట్లు ఖర్చు పెడితే అయిపోతే కానీ కాలేజీలు అయిపోతాయి, హాస్పిటల్ అయిపోతాయి. కాబట్టి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలి, కాదంటే ఈ పోరాటం ఇంకా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీగా ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి వినపత్రం అందజేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అయితే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రోహెల్లా అదేవిధంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున పశ్చిమ నియోజకవర్గంలో ర్యాలీగా వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశం కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద దురహెచ్చరిగా భావిస్తున్నామని, అదేవిధంగా ఈ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల సామాన్యులు ఎవరు కూడా వైద్య విద్యకి దగ్గర కాలేరని అందరూ దూరం చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా వారు ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనిపిస్తుంది. విడుదల వెంకట్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకంతో కలిసి నేను కానివ్వండి, మా ఒక్క పరిశీలకులు శరణాల తిరుపతిరావు గారు, రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన సోదరులు విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగొని చైతన్య గారు, సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు, వాలంటీర్ విభాగం అధ్యక్షులు నాగార్జున యాదవ్ గారు, అదేవిధంగా మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు, మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్స్ కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు మేమందరం గారు కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పరిహరి మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పిన నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పిన మా ఒక డిమాండ్తో ఈరోజు వేలాదిగా ఈరోజు ప్రజానీకం తరలి వచ్చారు.
ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా, పచ్చకండువా కప్పుకునే కార్యకర్తల్లాగా వేలాదిగా ప్రజానికం వస్తే దారి మధ్యలో రోప్ పార్టీని పెట్టి పోలీసులతో బెదిరించి మీరు కనుక ముందుకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ప్రజా ఉద్యమం ఇది. ప్రజల కోసం, వాళ్ళ పిల్లలు ఎవరైతే డాక్టర్లు చదవాలని చెప్పిన కలలు కంటున్నారో వాళ్ళ కోసం చేసే ఉద్యమం ఇది. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు బ్యానర్ కట్టాము, పొద్దున్నే 1 గంటలో బ్యానర్ తీశారు, ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఎవరు ఉంచలా. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత భయపడుతుందో ఇదే ఉదాహరణ. దాదాపుగా నెల రోజుల నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో 1,000 సంతకాల కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజానికం వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. అది చూసి ఓర్వలేక రెడ్ బుక్ రాజ్యాంగంలో మీ రెడ్ బుక్ పేరుతో పోలీసులతో, అధికారులతో భయపెట్టే చిల్లర రాజకీయం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీరు ఎంత ఆపాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉన్నారు. ఇది ప్రజా ఉద్యమం. కూటమి ప్రభుత్వం మెరలు వంచైనా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. రైతుల బతుకులు తిరగబడిన నాగళ్ళు, ఉక్కు కార్మికులు ప్రచండ సింహాలు, యువత నేత్రాలు విస్ఫులింగాలు, తప్పుడు కేసుల కొలిమి నిప్పులో రాటుదేలిన సైన్యం గర్జించే నరసింహాలై కదం తొక్కుతోంది. నిజం తెలిసి భుజం కలిపి పదం పాడమంటోంది. జననార్దనుడు జగనన్న వెంట జనమే జయమంటోంది. దోపిడి రాజ్యాన్ని ధ్వంసిద్దామని, దగాకోరులను తరిమి కొడదామని, ఎర్ర బుక్కు తగులబెట్టి ప్రజా పాలన తెద్దామని కదలండి జగనన్న సైన్యం. ఆరు అబద్ధాల అధికారం అరాచకానికి కాదు, ఎర్ర బుక్కు దుర్మార్గం ఇకపై సాగదు. సొంత సంతకం లేని పాలన అతుకుల బొంతేగా, కుడి ఎడమలతో